కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చిన్న భిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో మంతని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు సిటీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను త్వరలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మహిళలకు ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలు పరుస్తున్నామని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, కౌలు రైతుల విషయంలో పంట పండించిన ప్రతి రైతుకు న్యాయం చేసేలా బోనస్ను నేరుగా వారి ఖాతాలో జమ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. 10 సంవత్సరాల పాటు కౌలు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతుల గురించి గగ్గోలు పెడుతుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతు బంధును ఇంకా మెరుగైన రీతిలో రైతు భరోసా పేరిట అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని, త్వరలోనే రైతులకు రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరచడంలో కాస్త ఆలస్యం అవుతుందే తప్ప అమలు పరచడం మాత్రం పక్కా అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మా ప్రభుత్వం ఈనాటి వరకు చెప్పిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన అంశాలు, ప్రధానంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలకు అందవేసే కార్యక్రమం భాగంలో అమలు చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. మేము చెప్పిన 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రధానమైన గ్యారెంటీలు ఇంకా చేసేది కూడా ఉంది. ఈరోజు ఆర్థిక వనరులకు సంబంధించి అస్తవ్యస్తంగా ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవస్థను నిర్మూలం చేసే ప్రయత్నం చేసింది. ఈరోజు వ్యవస్థకు సంబంధించి గాడిలో పెట్టాల్సిన బాధ్యతలో భాగంగా మరి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్న భాగంలోనే ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాం. మేము రైతు సోదరులకు సంబంధించి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణ సౌకర్యం ఏదైతే ఉందో రుణమాఫీని కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా లక్షలాది మంది రైతు సోదరులకు మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకున్నాం. ఈరోజు సన్నాలకి 500 రూపాయల బోనస్, ఆ 500 రూపాయల బోనస్కు సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నారు. రైతు సంతోషంతో పాటు మొన్న మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా రైతుకు సంబంధించిన ఆనాడు కౌలు రైతుకు సంబంధించి న్యాయం జరుగుతలేదు, వారికి న్యాయం చేయాలంటే కౌలు రైతుకు న్యాయం చేసే విధంగానే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు సన్నాలకు బోనస్ ఇస్తున్న తరుణంలో ఏ రైతే సాగు చేశాడో ఆ రైతుకే అందే విధంగా వారి అకౌంట్లోనే ఈరోజు డబ్బులు జమ చేయబడతా ఉన్నాయి. దానివల్ల కౌలు రైతుకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. కౌలు రైతు ఈరోజు సంతోషంగా ఉన్నాడు. 10 సంవత్సరాల పాటు అసలు కౌలు రైతును ఒక్క కంటి తోను కూడా చూడలేని ఆనాటి ప్రభుత్వానికి ఈనాడు కౌలు రైతు కూడా, రైతుకు సంబంధించి భూమి లేకపోయినా ఈరోజు ధాన్యాన్ని పండించే ఆ రైతు సోదరుని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మేము మొదలుపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా 2-3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే కార్యాచరణలో ఉంటాం. నేను యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, మేము కొద్దిగా ఆలస్యమైనా మేము ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకుంటాం. ప్రతి
వాగ్దానాన్ని అమలు చేసే కార్యక్రమంలో ఉంటాం. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు రొడ్డ బాపన్న, పల్లె రామూర్తి, తీగల సమ్మయ్య, ముత్యాల శ్రీనివాస్, బండారి సదానందం, బర్ల శ్రీనివాస్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.